సంబంధించిన సందేహం. పితృదేవతలు అంటే ఎవరు, ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఏ రకంగా ఆరాధన చేయాలి, పితృదేవత ఆరాధన చేస్తే ఏమిటి ఫలితం, ఈ విషయాలు కాస్త ఎప్పటి నుంచో సందేహంగా ఉన్నాయి స్వామి, మీ ద్వారా నాకు తెలుసుకోవాలని ఉన్నది అని చెప్పి గౌరముఖ మహాముని మార్కండేయుల వారిని అడిగారు. మనందరం కూడా శ్రాద్ధ విధానాలు చేస్తూ ఉన్నాం. పెద్దలందరికీ కూడా వివిధ రకాలుగా బియ్యం ఇచ్చుకోవడం ద్వారా, పిండ ప్రదానాల ద్వారా, తర్పణాల ద్వారా, ఈ విధానాలన్నిటి ద్వారా ఆరాధింపబడుతున్నది ఎవరు? పితృదేవతలు. అసలు పితృదేవతలు అంటే ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా వివరించండి అని చెప్పి గౌరముఖ మహాముని అడుగుతూ ఉంటే మార్కండేయుల వారు చెప్తున్నారు, నాయన పితృగణం అనేది ఎట్లా ప్రారంభమైంది వాస్తవంగా అంటే, సృష్టి చేసింది బ్రహ్మదేవుడు. బ్రహ్మగారు మొట్టమొదటి సృష్టి చేసిన దాంట్లో 7 మహానుభావులు సృష్టింపబడ్డారు. మొట్టమొదరు 7 ఋషులు, 7 మహానుభావులు. అబ్బాయి మీరు కూడా చక్కగా నాలాగా సృష్టి చేయండి అన్నారు. అంటే వారన్నారు, స్వామి మీ పుత్రులుగా ఉన్నటువంటి మేము మళ్ళీ సృష్టి కార్యంలో పాల్గొనడం ఏమిటి, కాబట్టి అఖండమైనటువంటి జ్ఞానవంతులమై మా దారితో మేము తెలుసుకుందామని వెళ్ళిపోదాం అనుకుంటే మీరు మళ్ళీ మమ్మల్ని సంసారంలో పడవేస్తామంటారు. ఆ 7 మొట్టమొదటి పితృదేవతలు. మామూలుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఒక శరీరం ఉంటుంది, స్వర్గలోకంలో దివ్యలోకానికి వెళ్ళినప్పుడు ఒక శరీరం వస్తుంది, బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు ఒక శరీరం ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అన్నారు, ఇన్ని శరీరాల అంటే ఏ లోకానికి తగ్గట్టుగా ఆ లోకంలో ఒక శరీరం అనేది డిజైన్ అయి ఉంటుంది. అలాగే ఈ ప్రాకృతికమైనటువంటి శరీరం ఇక్కడ పోతున్నా మళ్ళీ స్వర్గలోకంలో, ఉత్తమ లోకంలో అక్కడ ఉండే స్థితిని అనుభవించాలంటే శరీరం లేదు, ఎవరు అనుభవించడానికే లేదా. ఆత్మకు అనుభూతి ఎక్కడిది, ఆత్మకు అనుభూతి ఎక్కడిది, శరీరం ఉంటే కదా, ఇంద్రియాలు ఉంటే కదా అనుభూతి. మరి ఇక్కడే శరీరం పోతూ ఉన్నది కదా, అంటే ఎక్కడ ఏ లోకానికి ఉండే శరీరం అక్కడ క్రియేట్ అయిపోతుంది మనకు తెలియకుండానే. కాబట్టి ఎప్పటికీ స్వర్గలోకంలో ఉండాలనుకున్నటువంటి ఏ 7 మొట్టమొదలు కొడుకులకు ఉపదేశం చేసినారే, మీరు ఇలా చేస్తే మాకు ఉత్తమ లోకం ఉంటుందయ్యా అని. ఆ విధానమే శ్రాద్ధ విధానం. ఆ 7లో 4 మూర్తిమంతులు, 3 అమూర్తులు, వాళ్ళే 7 పితృదేవతలు అన్నారు. వాళ్ళని ఎవరైతే చక్కగా ఆరాధన చేస్తారో, ఈ చనిపోయినటువంటి ఏ వంశం వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా ఆ వంశం వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పితృదేవత గణంలోకి ఇక్కడ చేసేటువంటి కుమారులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఆయా లోకాల్లోకి వెళ్ళేటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుంది. అంటే చనిపోయిన వాడిని కూడా ఉత్తమ లోకాలకి పంపించేటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది. ఆ ప్రక్రియకు ఖచ్చితంగా సంతానమే అర్హులు అనేటువంటి విధానం మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. అందుకోసమే ఈ విధానాన్ని శ్రద్ధతో చేయాల్సిందే. దీంట్లో మీరు ఎంత పెడుతున్నారు, ఎంత పెట్టడం లేదు అనేది కాదు, ఖచ్చితంగా శ్రద్ధ చూపెట్టాల్సిందే. దీంట్లో సోమరితనం పనికిరాదు, అలసత్వం పనికిరాదు. అందుకే దీనికి శ్రాద్ధం అని పేరు. శ్రద్ధతో చేసినటువంటి దానికి మాత్రమే శ్రాద్ధం అని పేరు. అయ్యా, శ్రాద్ధ విధానం గురించి మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఏ సమయంలో చేస్తే చాలా శ్రేష్టత్వం. అంతేకాదండి, పితృదేవతల యొక్క ఉద్ధరణ ఎట్లా జరుగుతుందంటే ఇంకో మార్గం కూడా చెప్పింది శాస్త్రంలో. ఒకట మనందరికీ తెలిసిన మార్గం ఏమిటంటే, ఎవరు ఎప్పుడు చనిపోయినారో ఆ తిథి నాడు మనం చేసేటువంటి కార్యము శ్రాద్ధము అని చెప్తూ ఉన్నాము. ఆ రోజు చేసినటువంటి ఆరాధన వల్లనే పితృదేవతలు ఉద్ధరింపబడతారు అని చెప్తూ ఉన్నాము. ఆ ఒక్క ఆరాధనే కాదు, ఇంటికి అతిథి వచ్చి ఆ అతిథికి భోజనం పెట్టినా అది పితృదేవతల యొక్క ఆరాధనలో ఫలితం, శ్రాద్ధ ఫలితం అంత ఫలితం వస్తుంది. అంతేకాదు, గోవుకి గ్రాసం అందించినా పితృదేవతలకి మనం శ్రాద్ధం పెట్టినటువంటి రోజు ఏ ఫలితం అయితే ఉన్నదో ఆ ఫలితము గోవుకి గ్రాసాన్ని అందించడం వల్ల కూడా కలుగుతుంది. ఇవన్నీ పితృదేవతలకి ఉత్తమ లోకాలు ఇచ్చేటువంటి స్థానాలు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, నక్షత్రగ్రహ పీడాసు దుష్ట స్వప్నావలోకనే అమావాస్య యథార్ధ విశాఖా స్వాతి యోగిని శ్రాద్ధై పితృగణస్తృప్తిం
తదాప్నో జ్యేష్ఠవార్షికి. అంతేకాదు తిథితో సంబంధం లేకుండా పుణ్యతీర్థాలు మనం వెళ్ళినప్పుడు ఆ తీర్థాలలో కూడా ప్రత్యేకంగా తిథితో సంబంధం లేదు, మా నాయన పోయినటువంటి తిథి కాదు కదా, సంబంధమే లేదు. అలాంటి ప్రత్యేకమైన క్షేత్రాలు దొరికినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల ఇంకా మామూలుగా పెట్టిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ రెట్ల ఫలితం కలుగుతుంది అని చెబుతున్నది శాస్త్రం. అంటే పితృదేవత ఆరాధన అనేది అనేక రకాలుగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. అంతేకాదు అమావాస్య తిథి పితృతిథి, ఇది ఆర్ద్ర విశాఖ స్వాతి, ఆర్ద్ర నక్షత్రము విశాఖ నక్షత్రము స్వాతి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య వచ్చినప్పుడు ఎవరైతే ప్రత్యేకంగా శ్రాద్ధ విధానంగా తమ పితృదేవతలను ఆరాధిస్తారో వారికి మామూలు సామాన్యంగా చేసిన దానికంటే కూడా 8 సంవత్సరాలకు సరిపడేటువంటి తృప్తి పితృదేవతలకి కలుగుతుంది అన్నారు. అమావాస్య యథా పుష్యే రౌద్రే అక్షే చ పునర్వసౌ ద్వాదశార్థం తథా తృప్తిం ప్రయాంతి పితరోర్చితాః. పుష్యమీ నక్షత్రం, మఘా నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఈ 3 నక్షత్రాలతో కూడినటువంటి అమావాస్య వచ్చినప్పుడు ఆ రోజు ఎవరైతే తమ పితృదేవతల ఆరాధన శ్రాద్ధం పెడుతున్నారా, బియ్యం ఇస్తున్నారా, విధానం ఏదైనా కావచ్చు, పితృదేవత పూర్వకంగా మనకు ఇచ్చినట్టయితే 12 సంవత్సరాల కాలం పాటు పితృదేవతలకు అందాల్సినదంతా కూడా అందుతుంది అని చెప్తున్నారు. అంతేకాదు ధనిష్ఠా నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం వచ్చినటువంటి అమావాస్య రోజుకు ఇంకా చాలా విశేషం అన్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన తిథులు కూడా చెప్పబడం జరుగుతున్నది. వైశాఖ మాసస్య తుయా తృతీయా నవమ్యసౌ కార్తీక శుక్లపక్షే. వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయా తిథి వైశాఖ శుద్ధ తదియ.